ఎలక్షన్లలో కూడా ఇదే కేటీఆర్ గారి మార్గదర్శనంలో మీరందరూ కూడా గులాబీ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాయకత్వం ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి రూపంలో, ముఠా జయసింహ గారి రూపంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాయకత్వం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు వీళ్ళిద్దరూ కలిసి ఒక అక్రమ కూటమిగా ఏర్పడి 14 సంవత్సరాలు వీరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ, దాని తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టబడ్డ తెలంగాణ, ఈ తెలంగాణను దోచుకోవాలని, విధ్వంసం చేయాలని, మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతుల్లో చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ల చేతుల్లో పెట్టాలని ఏ విధంగా అయితే కుట్ర చేస్తా ఉన్నాడో, ఆ కుట్రను ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి ఉన్నది? 2 చేతులెత్తి చెప్పండి. కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది, కేటీఆర్ గారికే ఉన్నది మిత్రులారా. అందుకొరకే మీరందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి మళ్ళొకసారి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. జిహెచ్ఎంసీ పీఠం మీద మళ్ళీ మన గులాబీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి ముఠా జయసింహ గారికి, ముఠా గోపాల్ గారికి, స్థానిక నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.